వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రం అవినీతితో నిండిపోయిందని కరెంట్ పోయింది కదా, టీవీ కట్టేయడమే మర్చిపోయాను. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వర్తమాన నటి నక్షత్ర నిన్న రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో ముంబైకి చెందిన 3 అమ్మాయిలతో పాటు 3 విటులను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచారం కేసులో అరెస్ట్ కాబడిన నటి నక్షత్రకు 10 రోజుల క్రితం హత్యకు గురైన అండర్ వరల్డ్ డాన్ జేడీ హత్య వెనుక ఈమె హస్తం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నేను వ్యభిచారం నడపడం లేదు. వ్యభిచారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చెడి సార్ని నేను చెప్పలేదు. ఎక్కువ మాట్లాడావంటే ఎన్కౌంటర్ చేసేస్తా. మూసుకో. ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది? నేను తిరగబడితే నువ్వు నన్నేమి చేయలేవురా. మా షట్టే పట్టుకుంటావే నిన్ను. వదవే కానిస్టేబుల్స్. దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సార్. నిన్ను చంపితే అందరికీ ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడీ గారితో పాటు నీకు గోరి కట్టుండేవాళ్ళం. కోర్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉండు. జాగ్రత్త. A plus B whole square is equal to A square plus B square plus 2AB. అమ్మా వీణా, మీన రాసిన ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. హీరోయిన్స్ అంటారు మాస్టారు. సైలెన్స్ సైలెన్స్. ఏంటి మీన రాసిన హీరోయిన్స్ అంటారా? అవును మాస్టారు. చెంటిలో మీనా హీరోయిన్, శుభాకాంక్షల్లో రాసి హీరోయిన్. ఏడ్చావు. ఆ సినిమాల గురించి, సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా 0 మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు ముయ్యవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హీరోయిన్ అవుతానని తెగ కూతురికి వస్తావు కదే. ఒకసారి నీ యాక్టింగ్ చూపించు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఓ డాన్స్ చేయవే. గొడవ చేయకండి. యాక్షన్. రాజా రా, నా మందాన్ని ఆరగించు. నా మందాన్ని ఆరగించు కా తల్లి, నా అందాన్ని ఆరగించు. అది డైలాగు. కొంచెం దూరంగా ఉండవయ్యా. ఒకసారి అడగవే. అడుగుతానుండు. సార్, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. నా దురదలో నేనుంటే నీ గోకుడేంటి? విషయం చెప్పు. మా ఫ్రెండ్ని చూడండి సార్. చూశాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తుంది సార్. హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగానే ఉంది. ట్రై చేద్దాం. నువ్వు ఇలా రామ్మా. రా. డైరెక్టర్ గారు, ఈ అమ్మాయి డైలాగ్ అది బాగానే చెప్పుద్దట. ఒకసారి చూద్దాం ఉంటారా? ఇంతకుముందు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. డైలాగ్స్ బాగా చెప్తావా? చెప్తాను సార్. చెప్పుద్దట సార్. సరే, ప్రిపేర్ చేయించు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇటు రావా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పిల్లు. యాక్షన్. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారంట. ఈ మనసు, శరీరం ఇంకొకరి సొంతం కావడం నాకిష్టం లేదు. నా అందాన్ని ఆరగించు. నన్ను నీలో కలిపేసుకో. అణువణువు దోచేసుకో. కమాన్. ఆ తర్వాత మన పెళ్లికి చచ్చినట్టు ఒప్పుకుంటారు.
సార్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీ పేరు? వీణ. ఆల్ ద బెస్ట్ వీణా. నువ్వు కనుక సినిమాల్లోకి వస్తే టాప్ హీరోయిన్ లో ఒకదాని అవుతావు, నో డౌట్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి మీ దేవురు? ఈ ఊరే. ఈ ఊరా? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న శివరామయ్య. ఓ మరైతే మీ అమ్మ పేరు పార్వతమ్మే కదూ? అవును. ఆ, అక్కయ్య తమ్ముడు సాయంత్రం ఒకసారి ఇంటికి రా. నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది. నా మేనగోడల్ని ఆల్రెడీ చూసేశానక్క. చూసావా? చూసావా అంటావేంటక్క? అయ్య బాబోయ్ ఆ అందమేంటి, ఆ చలాకితనం ఏంటి? అక్క నేను మాట చెప్పనా? ఏమిట్రా? నువ్వు కన్నది అమ్మాయిని కాదు, మరి ఒక హీరోయిన్ ని. చాలేరా. జోక్ కదక్క, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు, నెంబర్ 1 హీరోయిన్ అవుతుంది. అంత టాలెంట్ ఉంది. నాతో పంపించక్క. నాకు పంపించాలనే ఉందిరా, కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం. కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటాడు చెప్పు? ఆయన వద్దంటారా? ఏ? ఆయనకేమో దాన్ని డాక్టర్ని చేయాలని కోరిక. అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే. అక్క నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా? కదా? ఇష్టమే. అది బావా సంగతి. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాతో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా. ఇంకేం గోక్కో, నా మాట అంటే మాటే. సరేలే, ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు. ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్న రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు. అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడని నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్న. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి. నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్న. నా బంగారు తల్లి. వీణ, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు. అతి త్వరలో నువ్వు నెంబర్ 1 హీరోయిన్ కావాలని ఆ దేవుని వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. పదమ్మా. ఈ రోజు సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసులో అడుగుపెట్టిన నిన్ను, నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు. నువ్వు అలా కూర్చో, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను. కూర్చోమ్మా.
డైరెక్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, మన సినిమాలో ముంబై మోడల్ తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే. గుడ్ మార్నింగ్ అలాగే సార్. చేద్దాం. గుడ్ మార్నింగ్ మేనేజర్, ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మేనగోడలు ఉందని చెప్పాను కదా సార్. డైరెక్టర్ గారికి తెలుసు, మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్. అమ్మాయా? ఆ. ప్రవేశపెట్టు. ఓకే సార్. వీణా, ఒక్క మాటమ్మా, లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతను చెడ్డవాడు కాదు కానీ మాట తీరు మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నువ్వేం కంగారు పడకు, అయినా నేనున్నాను కదా. రామ్మా. సార్, వీణా ప్రొడ్యూసర్ గారు. నమస్తే సార్. ఆయన నీకు తెలుసుగా, డైరెక్టర్ భార్గవ్ గారు. నమస్కారం సార్. కూర్చో అమ్మాయి. పర్వాలేదు సార్. అమ్మాయి, నీ గురించి మా డైరెక్టర్ చెప్తే ఏందోలే అనుకున్నా. ఇదిగో నువ్వు పెద్ద పెద్దగా నచ్చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతులు దొరికితే మనం ముంబై వెళ్ళవలసిన కర్మే వచ్చింది చెప్పు. మేనేజర్, ఇదిగో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. అలాగే సార్. అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్, మరి మేము బయలుదేరమా? వీణా వెళ్దాం. ఆగాడు, ఎడకి తీసుకుపోతున్నావు? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోది గాని అసలు ఈ అమ్మాయికి వచ్చో ఏమి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే, రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే, ఓకే. క్యారీ ఆన్. చూడు రమేష్, ఆడది ఒక్కసారే మనసిస్తుంది, ఒక్కరినే ప్రేమిస్తుంది. నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను. దయచేసి నన్ను మర్చిపో. ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్. డైరెక్టర్ గారు మీరు కత్తి అన్నారు కానీ బాంబు. అమ్మాయి కంగ్రాచులేషన్స్, నువ్వు తెలుగులో నంబర్ 1 హీరోయిన్ అవటం ఖాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.